హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి యుజు. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్‌కి చాలా క్విక్‌గా రెడీ అయ్యే టమోటా రైస్ ఎలా చేద్దామో చూద్దామా మరి? రండి. ముందుగా బాగా పండిన 3 టమాటాలని సన్నగా పీసెస్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలండి. చూసారా నేను ఎలా చేశానో? అలాగే ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇవి చిటపటమన్నాక ఒక మనం ముందుగానే తరిగి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్ వేస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మంట లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నానండి. లేకపోతే పచ్చివాసన వస్తే పిల్లలు తినరండి. టేస్టీగా ఉండాలంటే ఆనియన్స్ బ్రౌన్గా వేగాలి. చూసారా ఇలాగా. నెక్స్ట్ ముందుగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు అన్నింటినీ మిక్స్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ మొత్తము సిమ్ టు మీడియంను ఫ్లేమ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకోవాలండి, లేకపోతే కూర మాడిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా దోరగా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇలా ఇలా బాగా వేగాయి కదా. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్నటువంటి టమాటో ప్యూరీని ఇందులో వేస్తున్నాను. బాగా కలుపుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్టు, ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఈ రెండింటిని కూడా బాగా వేయించుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మంటని సిమ్లోనే పెట్టేసేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా రావాలంటే ముందు టమాటో పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. చూసారా, టమాటో నుండి ఆయిల్ వచ్చేంత వరకు మనం సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. నేను ఆల్రెడీ 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను కదా, పిల్లలు కదా కారం ఎక్కువ తినరు. ఇప్పుడు బాగా కలుపుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదండి రైస్, అది ఇందులో వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టమోటా రైస్. పిల్లలు ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ మై ఛానల్.